నువ్విక భయపడాల్సిన అవసరమే లేదు. సరేనా? దాట్స్ గుడ్. ఈ కంపెనీ యొక్క CEO బాధ్యతలు తీసుకుంటున్న నీకు ఇవే నా శుభాకాంక్షలు. రే తారక్, నీ చేత్తో నీలవేణి మెళ్ళలో దండవేయి. కుకుటేష్, పద. కుకుటేష్, చూసావమ్మా, తారక్ నిర్ణయానికి నాన్న తారక్ని తిడతాడని మనం అనుకుంటూ ఉంటే చక్కగా నీలవేణి మెడలో పూలమాల వేసి మరీ ప్రశంసిస్తున్నారు. నాన్న మనల్ని చాలా మోసం చేశారమ్మా. నా కొడుకే నాకిన్నాళ్ళు ఒక శత్రువులా తయారవుతున్నాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ నాన్న కూడా నాకొక శత్రువులాగా తయారవబోతున్నారు. చచ్చా, కోటి, మావయ్య గారు. దా దా దా. తమరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం లేదు మావయ్య గారు, నీలవేణిని ఎంత ప్రశంసిస్తున్నారో చూసి పొంగిపోతున్నాను. పొంగిపోతున్నావా, లేకపోతే దొంగచాటుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడికి చేరుస్తున్నావా? నేనెందుకు అలా చేస్తాను మావయ్య? నిన్ను పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేయడానికే కాదంబరి ఇక్కడికి పంపించిందని నాకు బాగా తెలుసు. లేకపోతే నీకు ఆఫీసు మీద ఇంత శ్రద్ధ ఎప్పుడు పుట్టుకొచ్చింది? ఇంకోసారి ఇలాంటి పనులు చేసావంటే నేను ఊరుకోను. అలాగే మావయ్య గారు. బావా, ఒక్కసారి ఇలా రావా? ఏంటి బామర్ది? ఏంటి బామర్ది ఇంత గట్టిగా కొట్టావు? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసినప్పుడు నా చేతికి కొంచెం దురద ఎక్కువ అవుతుంది. ఆ దురద తీరాలంటే ఎవడిదో ఒకడి దవడ కావాలి కదా, అందుకు నీ దవడ ఎంచుకున్నాను. అసలు ఇదంతా నేను నమ్మలేకపోతున్నానమ్మా. ఆ నీలవేణి CEO అవడమేంటి? అసలు అలాంటి పని మనిషికి అంత పెద్ద స్థానం కట్టబెట్టాలని తారక్ కనిపించడం ఏంటి? తారక్ చేసిన పనిని నాన్న సమర్థించడం ఏంటి? అవునక్క, ఇంత పెద్ద కంపెనీ నడుపుతూ అన్నయ్య నాన్న ఒక చిన్న పిల్లల ఆటలాగా ఆడుతున్నారు. అంట్లు తోముకునే ఆ నీలవేణిని తీసుకెళ్లి నింగి మీద కూర్చోబెట్టినట్టు చేశారు. ఈ దెబ్బతో ఆ నీలవేణికి ఎక్కడ లేని హక్కులు వచ్చేస్తాయి. ఎప్పుడు చూడని అధికారాలన్నీ అంటుకుంటాయి. దానికి అన్ని హక్కులు అధికారాలు వచ్చాక అది ఇంక నేల మీద నిలబడుతుందా, ఆకాశంలో తేలుతుంది. మనల్నే ఆదేశించడం మొదలు పెడుతుంది. అమ్మో,
అది ఊహించుకుంటుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఆఫీస్లో వచ్చిన అధికారాన్ని అక్కడే వదిలిపెడుతుందా? ఆ అధికారంతో ఇంటికొస్తుంది. ఆ అధికారంతో మనల్ని అనకదొక్కాలని చూస్తుంది. నువ్వు చెప్పింది నిజం నిమిషా. ఇక్కడ పని వాళ్ళు యజమానులు అవుతారు, యజమానులు పని వాళ్ళు అవుతారు అని మా ఆయన వెటకారంగా అన్నా అదే నిజమయ్యేలా ఉంది.